ఏలూరు పార్లమెంట్ స్థానంపై బీజేపీ ఫోకస్ పెట్టిందా? ఏపీలో పోటీ చేయబోయే స్థానాలపై సస్పెన్స్ కొనసాగిస్తున్న ఆ పార్టీ ఏలూరుపై ఎందుకు గురిపెట్టింది? ఇప్పటికే అక్కడ ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకున్న ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో తన మార్కు చూపించడంలో భాగంగా అనుసరిస్తున్న వ్యూహాలేంటి? వచ్చే ఎన్నికల్లో ఏపీలో బలమైన ముద్ర వేయాలని భావిస్తున్న బీజేపీ సరికొత్త వ్యూహాలతో ముందుకు వెడుతోంది. కీలక పార్లమెంట్ స్థానాల టార్గెట్ లిస్టులో ఏలూరును చేర్చినట్లు కనిపిస్తోంది. ఇటీవల 5 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన బూత్ స్థాయి కార్యకర్తల భారీ సమావేశానికి ఏలూరు వేదిక అయింది. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరు కావడం, సభ విజయవంతమవడం క్యాడర్లో కొత్త జోష్ తెచ్చింది. పొత్తులపై త్వరలో బీజేపీ హైకమాండ్ క్లారిటీ ఇవ్వబోతోంది. సింగిల్గా వెళ్లడం కంటే టీడీపీ జనసేనతో కలిసి పోటీ చేయాలని మెజార్టీ నాయకులు అభిప్రాయాలు చెప్పారు. బీజేపీ ఫోకస్ పెట్టిన సీట్లలో ఏలూరు పార్లమెంట్ ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సీటును సొంతం చేసుకోవడం ద్వారా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయొచ్చని భావిస్తోంది. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత భుజానికెత్తుకోవడం ద్వారా భవిష్యత్తులో మరింత బలపడొచ్చని అంచనా వేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి పార్టీ కార్యక్రమాలను, కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఏలూరు పార్లమెంట్లో బీజేపీ పోటీ చేయడానికి గత 3-4 ఏళ్లుగా ప్లాట్ఫామ్ సిద్ధం చేస్తూనే ఉన్నారు. పొత్తులో భాగంగా ఈ సీటు ఆ పార్టీకి కేటాయించాలి కాబట్టి టీడీపీ సైతం ఇక్కడ అభ్యర్థిని ప్రకటించకుండా వేచి చూస్తోందనే టాక్ వినిపిస్తోంది. పార్టీ కార్యక్రమాలు విస్తృతం కావడంతో ఈ సెగ్మెంట్లో పోటీ చేసేందుకు పలువురు ఆశావహులు తెర వెనుక చక్రం తిప్పుతున్నారు. దీంతో ఎప్పుడూ లేని విధంగా జరుగుతున్న కార్యక్రమాలు చూస్తుంటే ఏలూరు సీటును బీజేపీ వదిలేలా